అమీర్ హుస్సేన్ ఖాన్. ఈ పేరు చెప్తే ఎవ్వరికీ తెలీదు. అదే అమీర్ ఖాన్ అంటే బాలీవుడ్ లగాన్ దంగల్ హీరో అని టక్కున చెప్పేస్తాం. తండ్రి సినిమా వారసత్వాన్ని పొణికి పుచ్చుకొని బాలీవుడ్ రంగంలోకి అడుగుపెట్టిన అమీర్ ఖాన్ 1973 నుంచి నిర్విరామంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు. యాదవ్ కి భారత్ అనే చిత్రంతో అమీర్ ఖాన్ బాల్యనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బాల్యనటుడిగా కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించిన అమీర్ ఖాన్ ఆ తరువాత 1988లో కయామత్ సే కయామత్ తక్ అనే సినిమాతో హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా మంచి హిట్ కావడంతో అమీర్ ఖాన్ తిరుగు లేకుండా ఎదిగిపోయారు. సినిమా రంగంలోకి అడుగుపెట్టేందుకే బ్యాక్గ్రౌండ్ సహాయం చేస్తుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి, హీరోగా రాణించాలి, స్టార్ హోదా తెచ్చుకోవాలి అంటే మాత్రం తప్పకుండా టాలెంట్ ఉండాల్సిందే. హీరోకు ఉండాల్సిన ప్రెజెంటేషన్, అపియరెన్స్ ఉండాల్సిందే. అమీర్ ఖాన్ విషయంలో ఇదే జరిగింది. బ్యాక్గ్రౌండ్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన టాలెంట్తో హీరోగా రాణించారు. వరుస హిట్స్తో బాలీవుడ్ను షేక్ చేశారు. 2006లో వచ్చిన రంగ్ దే బసంతి, 2007లో తారే జమీన్ పర్, 2008లో గజ్నీ, 2009లో 3 ఇడియట్స్, 2016లో దంగల్ ఇలా పలు విజయవంతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. కథలను ఎంచుకోవడంలో ప్రదర్శించే నైపుణ్యమే ఆయన విజయానికి చిహ్నంగా మారిందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా, దర్శకుడిగా కూడా మారి సినిమాలు తీసి శబాష్ అనిపించుకున్నారు అమీర్ ఖాన్. తారే జమీన్ పర్ సినిమానే ఇందుకు నిదర్శనం. హీరోగా ఎంత రాణించినా తనకంటూ ఓ పర్సనల్ లైఫ్ ఉంటుంది. ప్రేక్షకులకు సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అందులో సందేహమే లేదు. అయితే అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తకు విడాకులు ఇచ్చి కో డైరెక్టర్గా పలు బాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు అమీర్ ఖాన్. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. బాలీవుడ్ ఇండస్ట్రీకి చేసిన సేవలకు గాను 2003లో కేంద్ర ప్రభుత్వం అమీర్ ఖాన్ను పద్మశ్రీని, 2013లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. తన సినీ కెరీర్లో పలుసార్లు ఫిల్మ్ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నాడు అమీర్ ఖాన్. ఇక సత్యమేవ జయతే అనే టీవీ కార్యక్రమం ద్వారా సమాజంలోని సమస్యలను ప్రపంచానికి తెలియజేసి వాటిని పరిష్కరించే ప్రయత్నానికి తానొక వారధిగా నిలిచాడు అమీర్ ఖాన్. పలు సంస్థలతో కలిసి బాలల విద్య, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత కోసం కృషి చేస్తూ ఉన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.